హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో అయితే ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. షో దట్ డెల్ స్క్వేర్ ఆఫ్ x/r³ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. మరి ఇక్కడ డెల్ స్క్వేర్ అంటే ఏంటంటే లాప్లాసియన్ ఆపరేటర్ అంటాం. డెల్ స్క్వేర్ అంటే ఏంటి? లాప్లాసియన్ ఆపరేటర్. ఓకే, మరి ఫార్ములా ఇక్కడ మన ప్రాబ్లంలో x/r³ ఇచ్చాడు. దీన్ని ఏదైనా మన ఫార్ములా ప్రకారం వెళ్తే ఏదైనా పై కానీ ఎఫ్ కానీ అలా ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డెల్ స్క్వేర్ పై అంటే దానికి ఏ ఫార్ములా వస్తుందంటే డో స్క్వేర్ పై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ పై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ పై బై డో జెడ్ స్క్వేర్. అంటే పైని ఎక్స్తో 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. అదేవిధంగా పైని వైతో 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. అదేవిధంగా పైని జెడ్తో 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సరే, ఇక్కడ పై అంటే ఎవరు? x/r³. కాబట్టి ఈ x/r³ ఎక్స్తో 2 సార్లు, వైతో 2 సార్లు, జెడ్తో 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసి అన్నిటిని యాడ్ చేస్తే 0 రావాలి. ఎస్, మరి ఈ ప్రాబ్లం చేయాలి అంటే మనం జనరల్గా r⁻ ఈజ్ ఈక్వల్ టు xi⁻ ప్లస్ yj ప్లస్ zk⁻. ఇంకా మాడ్ అప్లై చేస్తాము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే r² ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z². సో బోత్ సైడ్స్ పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. r² డెరివేటివ్ 2r, మళ్ళీ rని xతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో r బై డో x అవుతుంది. x² డిఫరెన్షియేషన్ 2x, 2 క్యాన్సల్, డో r బై డో x ఈజ్ ఈక్వల్ టు x/r అవుతుంది. సిమిలర్లీ డో r బై డో y ఈజ్ ఈక్వల్ y/r, డో r బై డో z z/r. ఆ పాయింట్ని మనం ఈ యొక్క ప్రాబ్లంలో ఉపయోగించుకుంటాం. ఎప్పుడైనా డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్ r కానీ డెల్ స్క్వేర్ ఆఫ్ 1/r అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినది రాసుకోవాలి, మనం అది ఉపయోగించుకుంటాం. ఎస్, చూడండి స్టెప్ బై స్టెప్ చేద్దాం. లెట్ r⁻ ఈజ్ ఈక్వల్ టు xi⁻ ప్లస్ yj ప్లస్ zk. సో r⁻ అయినా మాడ్ r⁻ అయినా ఒకటే. మాడ్ r⁻ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, i⁻² అంటే x², j⁻², k⁻². ఎస్, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే r² ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z². సో ఇప్పుడు మనము పైని ఎక్స్తో వైతో జెడ్తో ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో, సో పై ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఆ పైన ఎక్స్తో చేస్తే డో పై బై డో ఎక్స్, పైన వైతో చేస్తే డో పై బై డో, పైన జెడ్తో చేస్తే డో పై బై డో జెడ్. సరే, ఇక్కడ మనం ఎక్స్తోనూ వైతోనూ జెడ్తోనూ ఈ టర్మ్ని డెరివేటివ్ చేస్తాం, పార్షియల్ డెరివేటివ్. ఓకే, చూడండి, డెరివేటివ్ partially with respect to x, y and z we get. ఓకే, మరి చూద్దాం. సో ఆర్ని ఎక్స్ లాగా అనుకోండి. ఇన్ జనరల్గా చెప్పండి, d/dx ఆఫ్ x². x²కి డిఫరెన్షియేషన్ 2x. ఇక్కడ ఎక్స్ని దేన్ని అనుకున్నారు? ఆర్ని. మళ్ళీ దేన్ని అయితే ఎక్స్ అనుకున్నామో దాన్ని డెరివేటివ్ చేయాలి. సో r²కి డెరివేటివ్ 2r అవుతుంది. మళ్ళీ మనం ఆర్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో r బై డో ఎక్స్. మరి రైట్ సైడ్లో నువ్వు ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేస్తే ఈ మూడు టర్మ్స్ని ఎక్స్తో చేస్తున్నప్పుడు వైజెడ్ నీకు అవసరం లేదు. సో x²కి డిఫరెన్షియేషన్ 2x. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మిగిలిన టర్మ్ ఏంటి? r ఇంటూ డో r బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ నుంచి డో r బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x/r. అదేవిధంగా
మనం ఈ టర్మ్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో ఆర్ స్క్వేర్కి డెరివేటివ్ 2r, మళ్ళీ ఆర్ని వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే ∂r/∂y. సో 2r మళ్ళీ ఆర్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే సో ∂r/∂y ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y. సో మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్. సో ఆర్ ఇంటూ ∂r/∂y ఈజ్ ఈక్వల్ టు y. ఇక్కడ నుంచి ∂r/∂y ఈజ్ ఈక్వల్ టు y/r. ఓకే, ఇంకా జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేద్దాం. సో ఆర్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2r, మళ్ళీ ఆర్ని జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ∂r/∂z. జెడ్ స్క్వేర్కి 2z, జెడ్తో చేస్తున్న xy నీకు అవసరం లేదు. సో ఈజ్ ఈక్వల్ టు 2z, మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్ ఇంటూ ∂r/∂z ఈజ్ ఈక్వల్ టు z. ఇక్కడ నుంచి ∂r/∂z ఈజ్ ఈక్వల్ టు z/r. కాబట్టి ఇవన్నీ మనం ప్రాబ్లమ్ని ప్రూవ్ చేసేటప్పుడు ఉపయోగించుకుంటాం. సరే, ఇప్పుడు మనం మెయిన్ ప్రాబ్లమ్ని తీసుకుందాం. ఓకే, సో ఏం ప్రూవ్ చేయాలి? ∇2 ఓకేనా. ఫస్ట్ మనము ఫార్ములాని రాస్తాం. ∇2 అంటే ∂2/∂x² ఆఫ్ పై అంటే ఇక్కడ x/r3, కాబట్టి ∂2/∂x² ఆఫ్ x/r3 ప్లస్ ∂2/∂y² ఆఫ్ x/r3, అదేవిధంగా ∂2/∂z² ఆఫ్ x/r3. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 1. సో ఫస్ట్ ఈ టర్మ్ని తీసుకుంటున్నా. ఒకే దాంట్లో సో ఈ మూడింటిని చేయడం చాలా లెంతీ అవుతుంది, అందుకోసం సపరేట్గా ఒక్కొక్క టర్మ్ తీసుకొని చేస్తాను. ఓకే, సో మళ్ళీ చివరిగా ఈ మూడింటిని 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, ఎస్, టేక్ ∂2/∂x² ఆఫ్ x/r3. ఈ టర్మ్ని మనం 2 సార్లు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎక్స్తో. ఓకే, సో ఒకసారి పార్షియల్ డెరివేట్ చేస్తున్నప్పుడు ఒక ∂x రిమూవ్ అవుతుంది. ఓకే, ఎస్, ఒక్కసారి నేను పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాను. చూడండి, ∂x ఆఫ్ దీన్ని ఇలా రాస్తున్నా, ∂x ఆఫ్ x/r3. ఎస్, అగైన్ ∂2/∂x² అనమాట. ఫస్ట్ దీన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేద్దాం. సో దాని తర్వాత మళ్ళీ వచ్చిన రిజల్ట్ని ఇంకొకసారి ఎక్స్తో. ఎస్, సో దట్ ఈస్ ఈక్వల్ టు ∂x ఆఫ్ ఎస్. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ అనేది ఒక టర్ము, 1/r3 అనేది ఒక టర్ము. సో మళ్ళీ మీరు మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 1/r3 అంటే x/r3 ఇదే వచ్చేది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది, ఇక్కడ r3 అంటే r అనేది xi ప్లస్ yj ప్లస్ zk. r ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ xyz. కాబట్టి ఇక్కడ కూడా x ఉంది, అంటే 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయంటే డిఫరెన్షియేషన్లో అప్పుడు uv హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. సో uv హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? uv డాష్ ప్లస్ vu డాష్. ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఇంకొక దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో uv మీ చాయిస్, దేన్నైనా తీసుకోండి. uv సార్ మీరు యూని ఎక్స్ ఎందుకు 1/r3ని ఎందుకు తీసుకుంటున్నారు? దీన్ని విగా తీసుకోవచ్చు కదా. ఎస్, తీసుకోవచ్చు. దీన్ని ఎక్స్ యూగా తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. కాబట్టి అడిషన్లో ప్రాబ్లం ఏం లేదు. మీరు ఫస్ట్ ఇది అప్లై చేసిన vu డాష్ చేసిన uv డాష్ చేసిన ఒకటే. ఓకేనా? ఎస్, సో కాబట్టి గమనించండి, ఫస్ట్ uv డాష్, u అంటే ఏంటంటే 1/r3 ఇంటూ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1.
అంటే డాష్ అంటే డిఫరెన్షియేషన్, ఎక్స్ యొక్క వి డాష్ అంటే ఎక్స్ డెరివేటివ్ 1 నువ్వు ఎక్స్తోనే చేస్తున్నావు కాబట్టి ప్లస్ వి అంటే ఏంటి ఎక్స్, ఓకేనా, వి అంటే ఎక్స్ ఇంటూ యూ డాష్ అంటే దీన్ని డెరివేటివ్ చేయి 1/r³ డిఫరెన్షియేషన్. చూడండి 1/x³ డిఫరెన్షియేషన్, ఇక్కడ 1/r³ డిఫరెన్షియేషన్ ఏంటంటే -3/r⁴. అంటే 1/x³ లాగా ఉంది, ఇక్కడ ఆర్ని ఎక్స్ లాగా అనుకో, మళ్ళీ ఆర్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే ∂r/∂x అవుతుంది. ఓకే ఎస్, ఇన్ జనరల్గా చూడండి 1/x³ డిఫరెన్షియేషన్ -3/x⁴ సార్. సో ఎలా వచ్చింది? సో డైరెక్ట్గా నాకు గుర్తు రాలేదు సార్, ఎలా చేయాలి అనేది చూడండి. సో దీన్ని నేను 1/x³ x⁻³ రాయొచ్చు. ఓకే, మరి ఏ ఫార్ములాని ఉపయోగిస్తున్నానంటే d/dx ఆఫ్ x⁻n ఫార్ములా ఏంటంటే n ఇంటూ x⁻n-1, కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తాను. చూడండి x⁻n లాగా ఉంది, n అంటే -3 కాబట్టి n ఇంటూ x⁻n అంటే -3, మళ్ళీ ఫార్ములాలో -1 ఉంది రాసేయండి. సో -3 ఇంటూ x⁻³ -3 -1 -4 అవుతుంది. -3 అలానే రాసేయండి. x⁻⁻4ని 1/x³ రాయొచ్చు కాబట్టి ఇలా రాసే, కాబట్టి సేమ్ ఆన్సర్ వచ్చిందా, -3/x⁴. కాబట్టి దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, -3/x⁴. ఫర్ ఎగ్జాంపుల్ 1/x⁴ వచ్చింది, ఈ ఎక్స్కి పవర్ ఉంది కదా, అది న్యూమరేటర్ అండ్ మైనస్ పెట్టేసి -4 ఇంకా ఒక పవర్ని పెంచండి అంతే. అంటే x⁴ ఉందిగా, x⁴ వస్తుంది అనమాట. ఇక్కడ -3 వచ్చింది కదా బై x⁴. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ x⁴ ఏం లేదు, -4 x⁴ అంతే. ఓకేనా, ఎస్. కాబట్టి యూ వి డాష్ రాశాను ప్లస్ వి అంటే ఏంటి ఎక్స్, యూ డాష్ 1/r³ డిఫరెన్షియేషన్ -3/r⁴ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఆర్ని ఎక్స్తో డెరివేట్ చేయాలి కదా, ఇన్నర్ డెరివేటివ్. సో ఆర్ని ఎక్స్తో చేస్తే ∂r/∂x. ఓకే, కాబట్టి సో ఇలా చేశాను. సో ఇంకొకసారి చెప్తున్నాను. సో 2 వేరియబుల్స్ మల్టీప్లేస్ ఉంటే యూవి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం, యూవి డాష్ ప్లస్ వియూ డాష్. ఓకే, సో యూ అంటే ఇక్కడ 1/r³ అని చెప్పాను రాసాను, వి డాష్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 ప్లస్ వి అంటే మళ్ళీ ఎక్స్, యూ డాష్ దీన్ని డెరివేటివ్ చేయండి 1/r³ -3/r⁴. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఆర్ని నువ్వు ఎక్స్ లాగా అనుకున్నావు, సో ఆర్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే ∂r/∂x. ఓకేనా, ఎస్ అయిపోయింది అనమాట. ఇంకా ∂r/∂x అంటే ఏం రాసుకోవచ్చు, x/r. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ∂/∂x ఆఫ్, ఇది ఇలానే రాసేస్తాను, 1 ఇంటూ 1/r³ అంటే 1/r³ ప్లస్ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అయిపోతుంది. సో 3x/r⁴ ∂r/∂xని x/r రాస్తాను. ఇంకొక స్టెప్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ∂/∂x ఆఫ్, చూడండి 1/r³ మైనస్ 3 ఇంటూ x అంటే x² అయిపోతుంది, 3x²/r⁴. ఎందుకంటే బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు, ఏం లేదంటే 1 r⁴ ప్లస్ 1 r⁴. ఓకే ఎస్, ఇంకొకసారి ఈ టర్మ్ని ఎక్స్తో నువ్వు పార్షియల్ డెరివేట్ చేయాలి. ఇక 2 టర్మ్స్ని, దీన్ని సపరేట్గా దీన్ని సపరేట్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఉన్నా కూడా ఇదొక టర్మ్ ఇదొక టర్మే. ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ∂/∂x ఆఫ్ 1/r³ మైనస్ ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేస్తున్నాను, ఇంకా ∂/∂x ఆఫ్ x²/r⁴. ఎస్, ఇప్పుడు మనం దీన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, దీన్ని కూడా ఎక్స్తో. మళ్ళీ అగైన్ ఇక్కడ ఎక్స్ 1/r⁴, ఆర్ అనేది XYZలో ఫంక్షను. సో అగైన్ యూవి టైప్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దీనికి ఏం అవసరం లేదు.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 1/x³ ఇంతకుముందు చేసాం 1/r³ డెరివేటివ్ -3/r⁴ మళ్ళీ rని xతో పార్షియల్ డెరివేట్ చేస్తే dr/dx కాబట్టి -3/r⁴ మళ్ళీ rని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే dr/dx ఓకే -3 ఇంటూ -3 అవుట్ సైడ్లో రాయాలి ఎస్ మళ్ళీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1/, ఇక్కడ r⁴ ఒక టర్ము x² ఒక టర్ము సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది u ఇది v అనుకోండి రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం ఇక్కడ x ఉంది ఇక్కడ కూడా x ఉంది rలో ఓకే ఎస్ కాబట్టి అప్లై చేస్తున్నా uv' u అంటే ఏంటి 1/r⁴ v' అంటే x² కి డిఫరెన్షియేషన్ 2x uv' అయిందా ప్లస్ v అంటే ఏంటి x² u' 1/r⁴ కి డిఫరెన్షియేషన్ నేను చెప్పాను -5/r⁴ కాన్స్టెంట్ న్యూమరేటర్కి పోతుంది ఇంకా ఒక పవర్ని పెంచాలి 5 + 1 6 ఓకే మళ్ళీ rని మనం xతో పార్షియల్ డెరివేటివ్ చేయాలిగా dr/dx కాబట్టి uv' ప్లస్ vu'. ఇప్పుడు మనము dr/dx బదులు మళ్ళీ x/rని సబ్స్టిట్యూట్ చేస్తాం సరే నెక్స్ట్ స్టెప్ ఈ నంబర్ 1 గుర్తుంచుకోండి మనం ఇప్పుడు చూడండి నేను ∂²/∂x² ఆఫ్ x/r³ తీసుకున్నా నెక్స్ట్ ఈ టర్మ్ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ∂²/∂y² ఆఫ్ x/r³ తీసుకుంటా ఓకే అవన్నీ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను ఎస్ చూడండి సో ∂²/∂x² ఆఫ్ x/r³ తీసుకొని చేస్తూ ఉన్నాను ఎస్ -3/r⁴ ఇంటూ dr/dx అంటే x/r ఓకేనా ఎస్ ఇప్పుడు మైనస్తో కూడా మల్టిప్లై చేయండి సో -3 × 2 6x/r⁴ -6x/r⁴ అదేవిధంగా మీరు గమనిస్తే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది సో కానీ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అయిపోతుంది ఓకే ప్లస్ ఇంకా 3 × 5 15/r⁴ dr/dx అంటే మళ్ళీ x/r 15r⁴ ఓకేనా 15 r⁴ డినామినేటర్లో కదా ఓకే సో 3 × 5 15 x² కూడా రాసేయండి 15x²/r⁴ మళ్ళీ dr/dx అంటే x/r ఓకే ఎస్ ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు -3x/r⁴ నెక్స్ట్ -6x/r⁴ సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 15x³ డివైడెడ్ బై r⁴ ఒక r⁴ ఓకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు లైక్ టర్మ్స్ బికాస్ దే హ్యావ్ సేమ్ వేరియబుల్ అండ్ దట్ పవర్ ఈజ్ ఆల్సో సేమ్ వేరియబుల్స్ x వాటికి పవర్ x⁴1 ఉంది కాబట్టి లైక్ టర్మ్స్ అనొచ్చు లైక్ టర్మ్స్ ఉన్నప్పుడు సింప్లిఫికేషన్ చేయొచ్చు ఓకేనా డినామినేటర్లు కూడా వేరియబుల్ r సో వాటి పవర్ కూడా సేమ్ కాబట్టి -6 -3 ఎంత -9x/r⁴ కాబట్టి -9x/r⁴ నెక్స్ట్ ఇది ఇలానే రాసేసేయండి 15 × x³ డివైడెడ్ బై r⁴ దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2 కాబట్టి ∂²/∂x² ఆఫ్ x/r³ ఇప్పుడు మనం సెకండ్ టర్మ్ తీసుకుంటాం నంబర్ 1 చూడండి ఒక్కసారి నంబర్ 1లో సెకండ్ టర్మ్ రైట్ సైడ్లో టేక్ ∂²/∂y² ఆఫ్ x/r³ ఎస్ ఇదే కదా సో దీన్ని మనం 2 సార్లు yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి సో ∂/∂y ఆఫ్ దీన్ని ఇలా రాస్తున్నాను
ఎస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ రెండోది ఇంకా సెకండ్ది థర్డ్ది సిమిలర్లీ అని రాసేస్తాం. ఓకే, సరే మరి చూద్దాం. సో దీన్ని మనం వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ నీకు సంబంధం లేదు, జెడ్ కూడా నీకు సంబంధం లేదు. ఓకేనా? సో కాబట్టి ఎక్స్ని బయట పెట్టేయండి, కాన్స్టెంట్ అవుతుంది. ఎక్స్ని అవుట్ సైడ్ రాసేసేయండి. సో ఇంకా మిగిలిన దానికి నువ్వు వైతో పార్షియల్ డెరివేటివ్ అంటే 1/r³. ఓకే, ఎస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ ఎక్స్ ఇంటూ 1/r³ డిఫరెన్షియేషన్ -3/r⁴. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నా, ఆర్ని ఎక్స్ లాగా అనుకున్నా, ఆర్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేస్తే డో ఆర్ బై ఎక్స్తోనో వైతో చేయాల్సింది, వైతో చేయాలి ఇక్కడ. వై డో బై డో వై. సో ఆర్ని ఎక్స్ లాగా అనుకున్నాం అంటే ఆర్ని ఎక్స్తో ఇన్ జనరల్గా చేస్తే డో ఆర్ బై డో ఎక్స్ అవుతుంది, కానీ ఇక్కడ నువ్వు వైతో చేయాలి కాబట్టి డో ఆర్ బై డో వై. ఓకేనా? సో 1/r³ -3/r⁴, మళ్ళీ ఆర్ని వైతో చేస్తే డో ఆర్ బై డో వై. సో డో ఆర్ బై డో వై అంటే ఏంటి? y/r. అది సబ్స్టిట్యూట్ చేసేస్తాము. డో బై డో వై ఆఫ్ x ఇంటూ -3/r⁴ x బై y/r. డో ఆర్ బై డో వై అంటే ఏంటి? y/r. మైనస్తో మల్టిప్లై చేసేస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్, ఇంకా మిగిలింది ఏంటి సార్ ఇక్కడ? -3xy. డో బై డో వై ఆఫ్ -3xy డివైడెడ్ బై r⁵. ఓకే, మీరు ఇప్పుడు ఈ టర్మ్ని ఇంకొకసారి వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ జెడ్ నీకు సంబంధం లేదు. సో 3 కాన్స్టెంట్ మైనస్ అవుట్ సైడ్ రాయండి. ఎక్స్ సంబంధం లేదు, ఓన్లీ y/r⁵. సో ఈజ్ ఈక్వల్ టు -3x ఇంటూ డో బై డో వై ఆఫ్ y/r⁵. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే y ఒక వేరియబుల్ 1/r⁴, ఇంకొకటి r ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ xi yz zk. కాబట్టి y rలో y ఉంది, రెండు వేరియబుల్స్ మల్టిప్లస్లో ఉన్నాయి. సో uv హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం, uv డాష్ ప్లస్ vu డాష్. కాబట్టి సో 1/r⁵ని u అనుకుంటాను, yని v అనుకుంటాను. కాబట్టి ఫార్ములా సేమ్ ఇంతకుముందు ఉపయోగించాం. uv హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు uv డాష్ ప్లస్ vu డాష్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3x ఇంటూ చెప్పండి, u అంటే 1/r⁵, u రాశాను. ఇంకా v డాష్ అంటే వైకి డిఫరెన్షియేషన్ 1 నువ్వు వైతో చేస్తున్నాం కాబట్టి, ప్లస్ v అంటే y. నెక్స్ట్ u డాష్ 1/r⁵కి డిఫరెన్షియేషన్ -5/r⁴. మళ్ళీ ఆర్ని వైతో నువ్వు పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఆర్ని సంథింగ్ ఎక్స్ లాగా అనుకుంటాం కదా అట్లా, కాబట్టి ఆర్ని ఇక్కడ వై లాగా అనుకుంటాం, ఆర్ని వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే డో ఆర్ బై డో వై. నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ x/r³. ఇంకా -3xతో ఈ టర్మ్ని మల్టిప్లై చేయండి. సో -3x డివైడెడ్ బై r⁵. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. 5 × 3 15. సో ప్లస్ ఇంటూ మైనస్ కదా, ఎస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది అనమాట. ఒకసారి చెప్తున్నా. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ మైనస్ ప్లస్ 3 × 5 15xy/r⁴. ఓకేనా? 15x ఇంటూ పక్కన ఏముంది y, 15xy/r⁴ ఇంటూ డో ఆర్ బై డో వై అంటే y/r. సో ఫైనల్ స్టెప్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ x/r³ ఈజ్ ఈక్వల్ టు -3x
r power 5 plus 15x into y square by r power 6 ఒక r power 7 దట్ ఈస్ స్టార్టింగ్లో నంబర్ 1 ఇచ్చాను. సో అదేవిధంగా డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్కి 2, ఇది 3 ఇస్తున్నాను. ఎస్, ఇప్పుడు నంబర్ 1లో రైట్ సైడ్లో లాస్ట్ టర్మ్ చూడండి ఏముంది, సిమిలర్లీ అని రాసేస్తున్నాను చూడండి. సిమిలర్లీ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్. మనం డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా. అయితే ఆర్ని జెడ్తో చేయాలి అంతే. డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంతకుముందు చేసిన విధంగా అయినా చేయొచ్చు. ఏంటి, నంబర్ 3ని ఎలా చేసాము సేమ్ అదే వస్తుంది. అయితే వై ప్లేస్లో జెడ్ వస్తుంది కాబట్టి గమనించుకోండి. సో ఈజ్ ఈక్వల్ టు 3x బై మైనస్ 3x బై ఆర్ పవర్ 5. ఎక్స్ అలానే ఉంటుంది ఎందుకంటే ప్రాబ్లంలో ఎక్స్ ఉంది. సో ఇప్పుడు వై స్క్వేర్ ప్లేస్లో జెడ్ స్క్వేర్ అంతే. 15x జెడ్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ పవర్ 7 దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. ఇప్పుడు నంబర్ 2ని 3ని 4ని 1లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2, 3 and 4 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1 ఇంప్లైస్, చెప్పండి 1 ఏముంది లెఫ్ట్ సైడ్లో, డెల్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ ఉంది. ఎస్, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ నేను ఆల్రెడీ కనుక్కున్నా. నంబర్ 2 చూడండి, మైనస్ 9x బై ఆర్ పవర్ 5 ప్లస్ 15x క్యూబ్ డివైడెడ్ బై ఆర్ పవర్ 7 ప్లస్ నంబర్ 3 డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్. ఓకేనా? సో ఏముంది, మైనస్ 3x ప్లస్ మైనస్ మైనస్ కదా, మైనస్ 3x బై ఆర్ పవర్ 5 ప్లస్ 15x y square divided by r power 7. Number 4, okay, plus minus minus 3x by r power 5 plus 15x z square divided by r power 7. Yes, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే 0 రావాలి. మరి చూద్దాం. మైనస్ 9x మైనస్ 3x మైనస్ 3x అవి 3 లైక్ టర్మ్సే. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ సేమ్ వేరియబుల్ అండ్ దట్ పవర్ ఈజ్ ఆల్సో సేమ్. చూడండి, ఎక్స్కి పవర్ 1, ఎక్స్కి పవర్ 1 ఉంది. వేరియబుల్స్ కూడా ఒకటే, ఎక్స్ ఎక్స్ ఎక్స్. డినోమినేటర్లో ఆర్ పవర్ 5 అంటే లైక్ టర్మ్స్ నువ్వు సింప్లిఫికేషన్ చేయొచ్చు. మైనస్ 9 మైనస్ 6 మైనస్ 15x బై ఆర్ పవర్ 5 మైనస్ 15x బై ఆర్ పవర్. ఇవి మూడిట్లో నుంచి డినామినేటర్లో ఆర్ పవర్ 7 కామన్, న్యూమరేటర్లో 15 కామన్గా ఉంది, అదేవిధంగా ఎక్స్ కామన్గా ఉంది. కాబట్టి 15ని నేను ఎక్స్ని కామన్ తీస్తున్నా, డినామినేటర్ నుంచి ఆర్ పవర్ 7. ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ని కామన్ తీసా జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, దీన్నే ఆర్ స్క్వేర్ అంటాం. స్టార్టింగ్లో మనం డిఫైన్ చేసాం. ఎస్, కాబట్టి డెల్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ విచ్ ఈస్ ఈక్వల్ టు, సో మైనస్ 15x డివైడెడ్ బై ఆర్ పవర్ 7 ప్లస్ 15x బై ఆర్ పవర్ 7ని అలానే రాస్తున్నాను. దీని వాల్యూ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా డినామినేటర్లో ఏముంటుందంటే ఆర్ పవర్ 5 ఉంటుంది. ఓకేనా? ఆర్ పవర్ 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15x బై ఆర్ పవర్ 5 ప్లస్ 15x బై ఆర్ పవర్ 5. 15x బై ఆర్ పవర్ 5 ప్లస్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, 0.
కాబట్టి డెల్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0 అనమాట. ఓకేనా, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.